గుడ్ మార్నింగ్ అండి. మన లాస్ట్ వీడియోస్ లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రీవియస్ పేపర్స్ 5 మార్క్స్ అండ్ 1 మార్క్స్ కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే అవి కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన 5 మార్క్స్ టాపిక్స్ దీంట్లో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సింప్లిఫికేషన్ సమ్స్ ఇచ్చాడు కదండి. ఆ సమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నాడు, బ్రాకెట్ లో ఒకటి ఇచ్చాడు, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్ టు 135 అన్నాడు. అంటే మనం ఓన్లీ చేయవలసింది ఏంటంటే మధ్యలో వాల్యూ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ మనకి ఏంటంటే 10% ఆఫ్ 60 అన్నాడు కదండి. అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 6. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా, 12 ఇచ్చాడు. సో మొత్తం యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 18 వచ్చింది. ఆ పక్కన ఎంత ఉంది మనకి, అక్కడ 135 ఉంది. అంటే సింపుల్ గా మనకి ఇచ్చింది ఏంటంటే ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 135. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ ఏమో అవ్వట్లేదు. సింపుల్ గా మనం ఏంటంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఏదో చూసుకుంటే, మనకు కొంతమందికి మేబీ 18 టేబుల్ రాకపోవచ్చు కాబట్టి 9 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. ఇది దీంట్లో 9 టైమ్స్ పోద్ది, ఇది దీంట్లో మనకి 15 టైమ్స్ పోద్ది. సో 15/2 ఈజ్ ఈక్వల్ టు మనకి 7/2, సారీ 7.5. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక రూట్ వాల్యూ ఇచ్చాడు ప్లస్ 15 into 18 ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ కూడా ఇచ్చాడు. సో ముందర మనం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ వాల్యూ ఏదైతే ఉందో చూసుకుంటే 36 divided by 12 ఎంత మనకి 3. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి సో దీని ఆన్సర్ 300. ఆ తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చాడు చూడండి, 15 into 18 అని చెప్పాడు. ఇక్కడ దీనికి చాలా షార్ట్ కట్స్ ఉపయోగించవచ్చు. సింపుల్ గా మనం 18 into 10 ఎంత 180, దానికి ఒక 90 కలిపితే 270 వస్తుంది. లేకపోతే మనం దీన్ని ఏమో డబల్ చేయండి, దాన్ని ఏమో సగం చేయండి. దీన్ని డబల్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ 30 వస్తుంది. దీన్ని సగం చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 9. 3 into 7 9 ఎంత మనకి 27, పక్కన 0 అలా కూడా వేసుకోవచ్చండి. సో మనకు వచ్చింది ఎంత అంటే 270. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా, క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చాడు. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఆ పక్క తీసుకెళ్తాం కదండి. సో ఆన్సర్ 30 వస్తుంది. మన వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కనుక అక్కడ 30 లేదని కొంతమంది ఏమో పర్ఫెక్ట్ అది కాదండి. అది ఇచ్చింది ఏంటంటే √x ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఎంత అంటే క్వశ్చన్ మార్క్ ఎంత అని అడిగాడు కాబట్టి ఈ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత మనకి అక్కడ 900. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇక్కడ పాయింట్స్ చూసినట్టు భయపడిపోకలేదండి. సింపుల్ గా మీరు కొంచెం ఇది లాజిక్ ఉపయోగిస్తే ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 4.8 into 5 అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే కనుక కొంచెం దీన్ని ఐడియా ప్రకారం రాసామనుకోండి, ఇది చూడండి దీన్ని ఆఫ్ చేస్తే ఎంత అండి 2.4, దీన్ని డబల్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 10. అంటే 2.4 into 10 ఈజ్ ఈక్వల్ టు 24 అలాగా చేయొచ్చు. లేదంటే కనుక 4 into 5 ఎంత మనకి 20. సో 0.8 into ఇది ఎంత అండి 4, రెండింటిని కలిపిన 24 వస్తుంది మనకి అక్కడ, అలా కూడా చేయొచ్చు. సో దీని ఆన్సర్ ఎంత మనకి 24 వచ్చింది. అదే ఇక్కడ చూసుకుంటే కనుక మనం 0.75 అంటే దాని అర్థం ఏంటంటే 3/4. ఈ 4 దీంట్లో ఏం సరిపోతుంది మనకి 2 టైమ్స్ పోతుంది. సో 2 into 3 ఎంత అండి 6. సో రెండింటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 30. సో నెక్స్ట్ ఈ సమ్ లో మనకి ఇచ్చింది ఏంటి చూడండి ఒకసారి, మల్టిప్లికేషన్ ఇచ్చాడు, ఆ పక్కన మళ్ళీ స్క్వేర్ ని కనుక్కోమన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా బోత్ ఏ అండ్ పేరు ఇచ్చారనుకోండి కొంచెం కేర్ తీసుకోండి. ఇది ఒకటి కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే చూడలేదు అనుకోండి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది పెడతాం, అలా కదండి. ఒకసారి ఆన్సర్ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో దీంట్లో ఎన్ని టైమ్స్ పోతాం మనకి 5 టైమ్స్ పోద్ది, ఇది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 50 టైమ్స్ పోద్ది. సో మనకు వచ్చింది ఏంటంటే 5 into 50. ఆ తర్వాత ఈ జీరో క్యాన్సిల్ చేస్తే వచ్చింది ఎంత అంటే 5 into 5. సో 5 into 5 ఈజ్ ఈక్వల్ టు 25 కదండి. సో 25 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అని చెప్పాడు. ఇక్కడ మీరు +5 పెట్టారనుకోండి, 5 స్క్వేర్ ఎంత అంటే 25, లేదా -5 స్క్వేర్ పెట్టినా 25 వస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది, లేదా -5 కూడా కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. అంటే మనకి అలా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, బోత్ ఏ అండ్ డి అని ఇచ్చాడు కాబట్టి ఇది ఆప్షన్ ఇది పెట్టాలి. ఇది మనం చూడలేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసేసుకుని మనం ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ పెడతాం. అందుకే 5 ఆప్షన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చూడండి మనకి 2/4 సంథింగ్ ఇలా వాల్యూస్ ఇచ్చాడు కదండి. మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ చేయవలసింది ఇదండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి 5³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 125. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 250 divided by 125, అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 2. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా, ఇక్కడ 2/4 ఉంది. సో అంటే ఏంటంటే a⁻m into a⁻n తీసుకుంటే 2/5 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎంత ఇచ్చాడమ్మా అక్కడ 25 ఈజ్ ఈక్వల్ టు 32 into 5 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే 2/5 కదండి. అంటే అర్థం ఏంటమ్మా 2/5 అంటే ఇక్కడ చూసుకుంటే మీరు 2 స్క్వేర్ ఎంత మనకి 4. తర్వాత ఏంటంటే 4 into 4 ఎంత మనకి 16. 16 into 2 ఎంత అండి 32. అంటే ఇది ఒకటే, అంటే 2/5 అన్నా సరే 32 అన్న దాని ఆన్సర్ ఒకటే. ఇక్కడ మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే 25 అన్న 5 స్క్వేర్ అన్న ఒకటే కదండి.
సో 5 పవర్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అన్నాడు. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దాని ఆన్సర్ 2. సో నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే ఒక డివిజన్ ఇచ్చాడు, మిగతా అంతా ఈజీ అండి. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ 13 దీంట్లో ఎన్నిసార్లు పోతే క్యాన్సిల్ చేయాలి కదండి, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. చాలా మంది చేసే మిస్టేక్ అంటే 27 అని పెట్టేస్తారండి. కాదండి, ఇక్కడ మనం మామూలుగా చెవులేసి చేస్తారు కదండి ఇలా సమ్స్, అప్పుడు ఇక్కడ మనం 0 పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 7 టైమ్స్ పోద్ది, అంతేగాని 27 మాత్రం అనుకోకండి. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఎంత మనకి 207. ఈ 207కి మనం 9ని యాడ్ చేయాలి. సో 207కి మనం 9ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత మనకి అక్కడ 216. సో 216కి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏంటంటే కనుక ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే దీని ఆన్సర్ ఏంటంటే 6 అవుతుంది, ఎందుకంటే 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 కాబట్టి అలాగా చేయొచ్చు. లేకపోతే ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 ఉందనుకోండి, క్యూబ్ లో 4 క్యూబ్ ఎంత అవుతుందండి అంటే లాస్ట్ డిజిట్ 4 రావాలి. లేకపోతే 1 ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత రావాలి 1 రావాలి. 6 ఉన్నప్పుడు ఎంత రావాలి 6 రావాలి. 5 ఉన్నప్పుడు 5 రావాలి. 7 ఉన్నప్పుడు మనకి 3 రావాలి. ఎందుకంటే కనుక క్యూబ్ మనకి వాల్యూస్ తెలుసు కదా, ఆ లాజిక్ ఇక్కడ ఉపయోగిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉందంటే కనుక 100% ఇక్కడ ఏంటంటే 7 ఉంటుంది. 7కి ఇక్కడ మనం 9 కలిపితే ఆన్సర్ ఎంత అంటే 6. అంటే 6 ఉన్నప్పుడు ఎక్కడ ఉంది అలా కూడా మనం డైరెక్ట్ గా పెట్టచ్చు. అంటే ఈ చిన్న వాల్యూస్ కాబట్టి ఈజీ, కానీ పెద్ద వాల్యూకి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. తర్వాత ఈ సమ్ చేసినప్పుడు అందరికీ ఏం డౌట్ ఏంటంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు, ఇది కాదు, అవి ఎలా చేయాలని అనుకోకండి. సింపుల్ గా మీరు ఏంటంటే కనుక దీన్ని ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి √5 తీసుకున్నారు అనుకోండి, ఇంకెంత మిగిలిపోతుంది మనకి ఇక్కడ సారీ ఇక్కడ మనం √3 అని తీసుకున్నారు అనుకోండి, √25 తీసుకోవచ్చు. ఎందుకంటే కనుక 25 × 3 = 75 కాబట్టి. అదే ఇక్కడ కూడా తీసుకున్నప్పుడు దీన్ని √3 × √100 కింద తీసుకోవచ్చు అండి. సో తీసుకున్నప్పుడు మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, √3 × √3 ఎంత మనకి 3 అవుద్ది. ఆ తర్వాత √25 అంటే దాని ఆన్సర్ 5 అవుద్ది. తర్వాత √100 అంటే దాని ఆన్సర్ 10 అవుద్ది. సో మొత్తం వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 3 × 5 ఎంత 15, 15 × 10 ఎంత అంటే 150. ఇలాంటివి ఇచ్చినప్పుడు మాత్రం ఇలాగ సపరేట్ చేసి మాత్రం సమ్ చేయాలి, స్ప్లిట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇచ్చిన సమ్ ఏంటంటే 10² + 24² = సేమ్ ఇలాగా ఒక వాల్యూ ఇచ్చాడు. ఆల్రెడీ మనకు తెలుసు కదండి 10² ఎంత మనకి 100. సో ఇది ఎంత మనకి 576 = 276 అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక ఈ 276 ఈ పక్క వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం రెండు కలిపేసి అలా చేయక్కర్లేదు. సో 276 ఈ పక్క వస్తే కనుక ఇది 576 276 అంటే ఎంత వస్తుంది 300 వస్తుంది. 300కు 100 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత మనకి 400 = (² అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి +or-20 వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇందాక ఇచ్చినట్టు ఏంటంటే ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా మనం +20 అని పెట్టొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు 25% అన్నాడు. 25% వాల్యూ ఎంత మనకి 1/4 అని తెలుసు. ఈ పక్కన మిగతా అన్ని వాల్యూస్ ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే (+360) = ఇక్కడ చూడండి √100 అంటే దాని వాల్యూ ఎంత 10 అని తెలుసు కదండి. ఇక్కడ 10 ఇక్కడ ఎంత ఉందో మనకి 15 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 150 × 4. ఎందుకు 4 వేసాం, ఈ పక్కన 1/4 ఆ పక్క వెళ్ళేటప్పటికి మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఆన్సర్ ఎంత మనకి 600 వచ్చింది. 600 లోంచి మనం 360 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే మనకి ఎంత అండి ఇక్కడ 240. నెక్స్ట్ ఇక 20% ఆఫ్ 300 + 180 ఏది ఇచ్చాడు కదమ్మా, ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాం, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 100 కాబట్టి. సో ఇంక మిగిలిపోయింది ఎంత అంటే మనకి 20 × 3. ఆల్రెడీ తెలుసు కదండి 20 × 3 ఎంత మనకి ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మనకి 60 వస్తుంది. 60కి మనం ఎంత యాడ్ చేయాలి 180 యాడ్ చేయాలి. 60కి 180 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 240. సో = 30 × (?). సో 0 0 క్యాన్సిల్ అవుద్ది, ఆ 3 దీంట్లో 8 టైమ్స్ పోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే 8. నెక్స్ట్ ఏంటంటే 5600 / 14 - ఏదో ఇచ్చాడు కదండి. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఈ వాల్యూ చేయాలి కదండి. ఈ 14 మనం దీంట్లో ఎన్నిసార్లు పోద్దో చూసుకుందాం. సో పక్కన డబల్ జీరోస్ పక్కన పెడితే మనకి 56లో ఎన్ని టైమ్స్ పోద్దండి మనకి 4 టైమ్స్ పోద్ది. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి (?). ఈ 6 దీంట్లో ఎన్నిసార్లు పోద్దాం మనకి 7 టైమ్స్ పోద్ది. సో 7 × 50 7 × 50 ఎంత మనకి 350. సో ఇది ఆ పక్కకి వెళ్ళి ఇది ఈ పక్క వస్తే కనుక సో 400 లోంచి 350 తీసేయాలి. సో ఆన్సర్ ఎంత మనకి 50. నెక్స్ట్ 2⁴ × 2⁴ (= 32 × సంథింగ్ అని ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఇలాంటి సమ్ ఎంత చేసాం కదా మనకి. ఇది ఎంత అండి ఇది వాల్యూ 2⁵. ఎందుకంటే 2 × 2 ఎంత అండి 6 సారీ 2 × 2 ఎంత 4 4 × 4 16 దానికి × 2 కాబట్టి. జస్ట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందంటే అంటే 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది 2⁵ అయితే 2⁶ అవుద్ది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఎంత ఉందమ్మా 11 ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి మనం 4కి మనం ఎంత యాడ్ చేసుకుంటే కనుక 11 వస్తుంది మనకి. సో 7 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే 7.
సో నెక్స్ట్ ఇక్కడ సమ్ చూసుకుంటే మనకి ఇందాక సమ్ టైప్ ఇది కూడాను ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎంత ఇచ్చాడు మీ వాల్యూస్ నేను కనిపెట్టేయట్లేదు సింపుల్ గా మీరు లాజికల్ గా ఆలోచిస్తే కనుక ఇక్కడ 4² ఉంది 4² అంటే అర్థం ఎంత అంటే మనకి 16 ఆ 16 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 టైమ్స్ పోతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ చూడండి 3/6 ఇచ్చాడు సో ఆల్రెడీ మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదండి 3² ఎంత అంటే మనకి 9 సో ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఎన్ని 9s ఉంటాయమ్మా 3² అంటే ఒక 9 కాబట్టి 3/6 అంటే కనుక 3 9s ఉంటాయి అంటే ఇక్కడ మనకి 9 × 9 × 9 సో ఇదంతా కలిపి దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది రీజన్ ఏంటి ఇది 9² ఇది 9³ ఇది సో సారీ ఇక్కడ మనకి ఏంటంటే పైన ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి ఇదేమో 9³ ఇదేమో 9² ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 9 వస్తుందండి సో ఇప్పుడు మనకి ఇంకేం పోయినాయి చూడండి ఒకసారి ఇక్కడ మనకి 2 × 9 మిగిలిపోయింది 2 × 9 ఎంత మనకి 18 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు బో సైడ్స్ స్క్వేర్ చేస్తే కనుక ఆల్రెడీ తెలుసు కదండి 18² ఈజ్ ఈక్వల్ టు 324 ఇప్పుడు మనం నేర్చుకున్న ఏంటంటే కనుక సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం ఆ తర్వాత నేను లాస్ట్ లో ఒక స్ట్రాటజీ చెప్తాను ఈ ఎగ్జామ్ ఎలా దాన్ని ఏంటి అటెంప్ట్ ఎలా చేయాలని కూడా చెప్తాను ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన సమ్స్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ లో ది టేబుల్ గివెన్ బిలో షోస్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ డన్ బై ఏ అండ్ బి ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ అని చెప్పాడు ఎల్ఐసి చెప్పాడు ఈఎస్ఐసి అని చెప్పాడు ఎన్పిఎస్ అని చెప్పాడు సో ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే స్కీమ్ ఏలో ఆ స్కీమ్ మొత్తం మూడింటికి పేర్లు ఇచ్చాడు తర్వాత ఎంతంత డబ్బులు పెట్టారో కూడా మనకి మెన్షన్ చేశాడు కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలా ఎప్పుడైనా ఉన్నప్పుడు మొత్తం అంతా సమ్ చేయకండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కానీ ప్రతి దాంట్లో 2 zeros ఉన్నాయి అంటే కొంతమంది డౌట్ రాదు 3 zeros ఉన్నాయి కదా అంటే ఇక్కడ లేదండి 3 zeros అంటే మళ్ళీ ఇక్కడ మనం 19.5 వేయడం కష్టం కాబట్టి ఈ వాల్యూస్ మనం ఎలా తీసుకుంటామంటే ఒకటి 240 రెండు 480 అలా తీసేసుకోండి మీకు అప్పుడు సమ్ చాలా ఈజీగా చేయొచ్చండి 190 అంటే జీరోస్ని కట్ చేసి మనం సమ్ చేస్తాం ఒకవేళ కనుక మనకి లక్కీగా ఇక్కడ కూడా మనకి ఇంకో జీరో ఉంటే కనుక అప్పుడు మనం ఏం తీసుకుందాం అంటే 24 48 12 19 అలా తీసుకుందాం కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఇలా తీసుకుందాం సో ఇది మనకి ఇచ్చిన సమ్ అండి ప్రతి దాంట్లో మాత్రం 2 zeros అయితే తీసేయండి ఇప్పుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వై ఇన్ ఎన్పిఎస్ ఈ 30% మోర్ దెన్ అన్నిటికన్నా దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ యావరేజ్ కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి ఒకసారి తర్వాత బి అని ఎల్ఐసి అని ఈఎస్ఐసి అని చెప్పాడు సో ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటమ్మా ఆల్రెడీ మనకి బి ఎల్ఐసి అండ్ ఈఎస్ఐసి అండ్ రెండే కదా 00 క్యాన్సిల్ చేసేస్తే అక్కడ వచ్చింది ఎంతమ్మా మనకి 480 ఒకటి వచ్చింది 120 ఒకటి వచ్చింది సో రెండింటిని కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 600 సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి యావరేజ్ అని పదం ఉపయోగించాడు యావరేజ్ అంటే తెలుసు కదండి రెండే ఉన్నాయి కాబట్టి సో 300 వచ్చిందండి సో ఇక్కడ మనకి ఏంటంటే 30% మోర్ అన్నాడు కాబట్టి 300 × 30% మోర్ అంటే దాని అర్థం ఏంటంటే 130/100 తీసుకుంటాం ఈ 00 క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 390 దీన్ని వేరే విధంగా ఎలా చేయొచ్చు అంటే 300లో 10% ఎంత మనకి 30% ఎంత అంటే 90 రెండింటిని కలిపిన 390 వస్తుంది లేదనుకోండి 300 × 30/100 అని వేస్తే 90 వస్తుంది అది మళ్ళీ 300కి యాడ్ చేసుకోవాలి సో అలాగే చేయొచ్చు లేకపోతే 300లో 10% ఎంత మనకి 30 1% ఎంత 3 డైరెక్ట్ గా 3 × 130 కూడా మల్టిప్లై చేయొచ్చు ఒక 4 వేస్లో ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 390 ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్ ఈఎస్ఐసి ఏకి ఈఎస్ఐసిలో ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 195 వచ్చింది ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వై ఇన్ ఎన్పిఎస్ అన్నాడు అంటే మళ్ళీ ఇచ్చింది ఏంటంటే 195 ఇక్కడ ఎంత వచ్చిందాం వాల్యూ 390 × 100 దీనికి మీరు 5 టేబుల్ ఏం క్యాన్సిల్ చేయగలరు సింపుల్ గా మీరు ఆలోచిస్తే చూడండి 390లో మనకి సగం ఎంత అంటే 400లో సగం ఎంత 200 కాబట్టి 390లో సగం ఎంత 195 అంటే దాని అర్థం ఏంటంటే 1/2 సో 1/2 వాల్యూ ఎంత మనకి 50%. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈఎస్ఐసి ఈజ్ 3/4 మోర్ దాన్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇన్ ఎల్ఐసి బి ఇన్ ఎల్ఐసి అంటే దాని అర్థం ఏంటంటే ఇది వాల్యూ సో 480 ఉంది అక్కడ కాకపోతే ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది తెలియదండి అసలు ఎక్స్ ఇన్ ఈఎస్ఐసి ఈజ్ 3/8 మోర్ దాన్ ది అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి దీనికి 3/8 ఎక్కువ అని చెప్పాడు అంటే దాంతో పాటు ఇంకో 3/8 మనం యాడ్ చేయాలి తర్వాత ఏమనడం మనకి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఈక్వల్ అమౌంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ దెన్ ఫైండ్ ది ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది ఈచ్ మంత్ ఫర్ ది ఎక్స్ ఇన్ ఈఎస్ఐసి అన్నాడు దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇవన్నీ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్స్ కదా ఆ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి 12,000 ఖర్చు పెట్టారనుకోండి ప్రతి మంత్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఒక ప్రతి మంత్ ఎంత పడుతుంది 1000 రూపీస్ పడుతుంది అది దాని క్లారిటీ అన్నమాట అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇది కనిపెట్టాలంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు 480 ఇంటూ ఎంత ఎక్కువ అని చెప్పాడు 3/8 ఎక్కువ అని చెప్పాడు సో దీంట్లో క్యాన్సిల్ చేస్తే కనుక 60 సో 60 × 3 ఎంత మనకి 180 సో 480కి 180 యాడ్ చేయండి
అది యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత మనకి 660. అలాగైనా చేయొచ్చు. లేదంటే మీకు డైరెక్ట్ గా చేయాలంటే కనుక 480 ఇంటూ ఎంత ఎక్కువ అని చెప్పాడమ్మా 3/8 ఎక్కువ అని చెప్పాడు కాబట్టి డైరెక్ట్ గా మీరు 11/8 వేయచ్చు. అదేంటి సార్ అలా ఎంతకి వేస్తామంటే కనుక 1 + 3/8. సో అది కూడా మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 660 డైరెక్ట్ గా వస్తుందండి. సో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదా మనం 00 వదిలేసామండి మనం. సో 00 చూడండి ప్రతి దానికి 00 ఉంది కానీ నో ప్రాబ్లం. సో మనకి ప్రతి ఇయర్ కి ఎన్ని మంత్స్ అంటే మనకి 12 మంత్స్ కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఆన్సర్లు ఈ 00 కాకుండా మిగతా ఆన్సర్ అంతా రావాలి. సో 12 మనకి 66 లో ఏం సరిపోతుంది మనకి 5 టైమ్స్ పోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఇంకా ఎంత మిగిలిపోయింది మనకి ఇంకో 60 మిగిలిపోయింది. సో 60లో కూడా 5 టైమ్స్ కదా అంటే మనం 00 చివరిలో యాడ్ చేయాలి కాబట్టి సో దాని ఆన్సర్ ఎంత అంటే 5500. నెక్స్ట్ స్కీమ్ LIC గివ్ ది ఇంట్రెస్ట్ 12% ఇయర్లీ అండ్ స్కీమ్ ESIC గివ్ ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ 15% ఇయర్లీ అని చెప్పాడు. ఇక్కడ చూడండి ఈ రెండు సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు. కాకపోతే ఒక 12% ఇస్తుందని చెప్పాడు, ఒకటేమో 15% ఇస్తుందని చెప్పాడు. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ది ఏ ఫ్రమ్ LIC అండ్ ESIC ఎప్పుడు అడుగుతున్నాడు ఆఫ్టర్ 1 year అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యాక్చువల్గా ఏంటంటే ఒక దాంట్లో 24,000 పెట్టాడు. సో 24,000కి వాడికి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే కనుక LICలో ఎంత అంటే 12% అని చెప్పాడు. రెండోదేమో ESICలో ఎంత పెట్టాడంటే 19,500 పెట్టాడు. దానికి నెలకు సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 15%. వాడు అడుగుతున్నాడు జస్ట్ మనకి ఒక 1 year గురించి అడుగుతున్నాడు. అదే 2 years అడిగితే కూడా అలా కూడా చేయొచ్చు. అంటే అప్పుడు మనం సింపుల్ గా చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ సో ఇంటూ తీసుకోవాలి కదండి. ఎందుకంటే మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు 12% క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఆ 12% లేకపోతే ఇది ఏంటంటే డైరెక్ట్ గా జీరోలు తీసుకున్నా పర్లేదు. చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 24,000/12/100 అని వేస్తారు కదా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ అంటే చివరిలో జీరోస్ వేద్దాం. సారీ దీంట్లో జీరోస్ వేయడానికి అవసరం లేదు ఎందుకంటే కనుక ఆ 0000 క్యాన్సిల్ అయిపోయింది. సింపుల్ గా ఏంటంటే 24 × 12 దీన్ని చాలా వేస్ లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే కనుక 24 × 12 చేయాలంటే కనుక 24 × 10 ఎంత మనకి 240, 24 × 2 ఎంత అంటే 48 కలిపితే 288 అలాగని చేయొచ్చు. లేదంటే కనుక దీన్ని డబల్ చేయండి, దీన్ని ఆఫ్ చేయండి, అలా కూడా చేయొచ్చు అండి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2880 వచ్చింది. సో ఎందుకంటే 24 × 12 ఎంత అంటే 288 పక్కన జీరో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 00s యాడ్ చేయట్లేదు ఎందుకంటే క్యాన్సిల్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఎంత ఇచ్చాడమ్మా 195. సో ఇంటూ ఇక్కడ కూడా మనకి ఎంత 15% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పాడండి. సో 15% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పాడు కాబట్టి దీన్ని 15తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి. సో ఈ చూడండి ఒకసారి ఇంటూ 10 చేసాం అనుకోండి 1950 వస్తుంది. దీంట్లో సగం చేస్తే సరిపోద్ది. 19450లో సగం ఎంత మనకి 75. సో ఆన్సర్ ఎంత అంటే 2192. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2925 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇక్కడ 240 ఇచ్చాడు. సో మనకి ఏంటంటే దాని మీద 12% ఇంట్రెస్ట్ రేట్ ఎందుకంటే 24,000 × 12/100 అని చేస్తాం. అవన్నీ క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2880 వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే 195 × 15 చేసాం. సో 195 × 10 ఎంత అంటే 1950. తర్వాత దాంట్లో ఎగ్జాక్ట్ గా ఆఫ్ తీసుకుంటే సరిపోద్ది. సో 2925. సో ఇక్కడ మనం చేసుకున్న తర్వాత ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి కదా ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మొత్తం అంతా యాడ్ చేయకండి ఒకసారి చూడండి 0 + 5 చేసినప్పుడు ఎంత వస్తుంది చివరిలో 5 అవుతుంది. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఛాన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక 8కి 2 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0 వస్తుంది. అక్కడ చూడండి 0 అనేది ఒక దాంట్లోనే ఉంది కాబట్టి సో ఈ ఆన్సర్ ఇదే అవుద్దండి. ఇలా చేసేచ్చాను మొత్తం అంతా మనం యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇది చూస్తున్నామండి అంత అవసరం లేదు దాంట్లో. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్ LIC అండ్ NPS అని చెప్పాడు. సో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏ అనేవాడు LICలోనే NPS అన్నాడు. అంటే ఇదొకటి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు కదమ్మా టు ది సమ్ ఆఫ్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇన్ ESIC అండ్ NPS అని అడిగాడు. సో అడిగిన మన క్వశ్చన్ ఏంటంటే రేషియో అడిగాడు. సింపుల్ గా మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈ రెండు ఆల్రెడీ తెలుసు కదా మనం 00 తీసి చేస్తాం కాబట్టి 240కి 160 కలుపుతాం. సో ఎంత అంటే మనకి 400. ఆ తర్వాత ఈ రెండు యాడ్ చేస్తాం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 300. 0000 క్యాన్సిల్ అయిపోతే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 4:3. సో నెక్స్ట్ సమ్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్ NPS చూడండి ఒకసారి NPS ఏ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 160. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇన్ LIC. బి ఇన్ LIC అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఇదండి వాల్యూ. సో మనం ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాలా పెద్దగా చేస్తారు అవసరం లేదండి. ఇక్కడ చూసుకుంటే మీరు 160 480
సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే 480 లోంచి తీయడాలు ఏం చేయట్లేదు. దీంట్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 0 పోయింది అనుకోండి. దీంట్లో ఎన్ని టైమ్స్ అండి మనకి 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 16 టేబుల్ 48 లో 3 టైమ్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చింది ఏంటన్నాడు, మోర్ ఆర్ లెస్. దీనికి ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను చూడండి ఒకసారి పర్సంటేజ్ లో. ఇక్కడ చూడండి లెస్ వాల్యూ కాబట్టి లెస్ ఎంత అండి, ఇక్కడ మామూలుగా 3 - 2 1 ఎంత అండి 2. సో ఇక్కడ మనం లెస్ అన్నాడు కాబట్టి మోర్ వాల్యూ వేయాలి కాబట్టి 2/3 × 100 అని తీసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలుసు కదండి 2/3 వాల్యూ ఎంత అంటే 66 2/3%. సో ఇది ఎలా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక ఇందాక స్ట్రాటజీ ఒకటి చెప్తాను అన్నాను కదండి. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మీరు ఏం చేస్తారంటే వాడు ఇచ్చేది స్ట్రాటజీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ లో మీరు ఎగ్జామ్ చూసిన వెంటనే కూడా ఇలాగే కనిపిస్తుంది కదండి, ప్రతి ఇలా ఇస్తాడని మనకి పక్కన. సో చాలా మంది మనం ఏం చేస్తామంటే కనుక ఇక్కడ 40 వరకు లేకపోతే 35 అంటే క్వశ్చన్ పేపర్ పెట్టి కూడా ఉంటుంది కదండి. అది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ ఏం వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయకండి. అసలు ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఆల్రెడీ ఫస్ట్ వర్డ్ బిట్టు ఇలా డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీరు వెంటనే ఏం చేస్తారంటే 6 ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏంటంటే ముందే మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను క్వాంటిటీకి చెప్పాను, స్ట్రాటజీ కూడా చెప్పాను. ఆ స్ట్రాటజీ ఒకసారి చూడండి. అది చూసినప్పుడు మీకు ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఏ టాపిక్స్ బాగొచ్చు, ఏ టాపిక్స్ యావరేజ్గా వచ్చి, ఏ టాపిక్స్ అసలు రావో చూసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు వెంటనే 1 1 6 11 16 21 26 31 ఇలా మీరు ముందర ఏంటంటే కనుక ఈ ప్లాన్ చేసుకోండి అసలు ఏం చేస్తున్నాం ఏంటంటే. అప్పుడు మీకు ఏంటంటే ఏ టాపిక్స్ ఇచ్చాడో క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు 6 టాపిక్ లో చాలా ఈజీ టాపిక్ అనిపించింది అనుకో ఫస్ట్ చేసేసుకోండి. అంటే ఎందుకంటానంటే ఇలాగా పేపర్ షఫుల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి సింప్లిఫికేషన్ అనే టాపిక్ ఇచ్చాడని తెలియపోవచ్చండి. మనం ఏం చేస్తాం అసలు ఆ క్వశ్చన్లు 31లో ఉన్నాయని అది చూడకుండా టైం అయిపోవచ్చు. మన ఫ్రెండ్కి అదే షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాడు సింప్లిఫికేషన్ ఇచ్చాడు కదా ఈజీగా చేశానని చెప్తాడు. అందుకే మీరు ఏంటంటే ఇలా ఒక్కసారి నాకు తెలిసి ఒక 1 minute లో క్లిక్స్ అని అయిపోతే చేసినప్పుడు చేస్తే కనుక మీకు ఎక్కువ మార్కులు రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ స్ట్రాటజీలో కూడా చెప్పా, రాంగ్ ఆన్సర్ అసలు అథమెటిక్ లో ఒకటి కూడా రాకూడదని మనకి. ఎందుకు రాకూడదు అంటే కనుక మనం కన్ఫర్మ్ గా అయ్యే కదా మనం బిట్లు పెట్టాం. అంతేగాని ఒకవేళ ఇన్ కేసు తప్పు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు క్వాంటో 14 పెట్టారు, సో 12 కరెక్ట్ అయినాయి అంటే ఒక మార్క్స్ పోయినట్టే కదండి మనకి. ఇక్కడ ఇబ్బంది ఏంటి మనకి, ఇక్కడ 2.5 మార్క్స్ మనం పోగొట్టుకున్నాం. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ తప్పులు అయిపోయినా ఒక నోట్స్లో ఎక్కించుకోండి. అలా మీరు 10 ఎగ్జామ్ రాస్తే కనుక మాక్సిమం తప్పులన్నీ రెటిఫై అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీ ఉపయోగించుకోండి. తర్వాత ఏంటంటే ఆల్రెడీ మేము క్వాంట్ స్ట్రాటజీ ఎలాగా, ఇంగ్లీష్ ఎలాగా, జనరల్ అవేర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ లో చేసి టాప్ 15 మిస్టేక్స్ కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. తర్వాత చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి దాని వల్ల మీకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీని తర్వాత అప్కమింగ్ ఏదైతే నోటిఫికేషన్ వస్తున్నాయో అన్నిటికీ కూడా ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్లో అన్ని క్వశ్చన్స్ చెప్తాం. కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి అది సబ్స్క్రైబ్ చేసి మాత్రం చూడండి ఒకసారి. తర్వాత మీకు ఏంటంటే కనుక ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి. అయితే కనుక మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ నెంబర్ కాల్ చేయండి. అది చేస్తే కనుక నేను ఖచ్చితంగా ఏంటంటే తర్వాత రెస్పాండ్ అయ్యి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే ఏంటంటే మినిమం చూసుకోండి అమ్మ. ఇప్పుడు ఏజ్ లిమిట్లు ఇవి మనకు తెలిస్తే కదండి, అవి ఈజీగా ఉంటాయి కాబట్టి చూసి మాత్రం కాల్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని కానీ. మన ఒక స్టూడెంట్ అడిగారు, నేను నాన్ డాష్ స్టూడెంట్ని 3 months లో జాబ్ కొట్టగలను అని. అంటే మేబీ ఏంటంటే ఇది 100% అవ్వదండి. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా అవుతుందని చెప్పినా అది అబద్ధమే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే 3 months అంత షార్ట్ టైంలో అవ్వదండి. ఇంకోటి ఏంటంటే మీరు నోటిఫికేషన్ పడేయడానికి ప్రిపరేషన్ రెడీగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, నోటిఫికేషన్ అయ్యాక ప్రిలిమ్స్ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత అక్కడ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. అలా కదా, ముందర నుంచి మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ స్ట్రాటజీలో వెళ్తే మాత్రమే మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. అలా కదండి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ స్ట్రాటజీలో ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఏదో జాబ్ని క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.